వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా సున్నిపిండి చిన్నపిల్లలకి సున్నిపిండి ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంతేకాకుండా చలికాలంలో కూడా సున్నిపిండి వాడతాము. పురాతన కాలం నుంచి కూడా సున్నిపిండి వాడాలనేది వస్తూ ఉంది. అయితే సున్నిపిండి మనము మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన విధంగా ఎలా తయారు చేసుకోవాలి, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ రంగి కమలా గారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీరు ఈ ఎపిసోడ్ ఇస్తున్నందుకు. సో మీరు రచనలతో బిజీగా ఉంటారు, ఈ ఆధ్యాత్మిక ఈ వీటితో బిజీగా ఉంటారు. కానీ నేను అడిగాను మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారు చంటి పిల్లలకి అనేది. సో ఓకే అని చెప్పారు. అంటే సున్నిపిండి అంటే జనరల్గానే సోప్స్ అప్పుడు ఏం వాడేవాళ్ళు కాదు, ఈ సున్నిపిండినే. ఇప్పటికీ చిన్నపిల్లలకి సున్నిపిండి శీతాకాలం వచ్చిందంటే కూడా ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సున్నిపిండి వాడాలి అని. అయితే అప్పుడు చెప్పిన విధంగా పాత కాలంలో లాగా సున్నిపిండి అంటే ఎలా తయారు చేస్తారు, కావలసిన పదార్థాలు ఏంటి? బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సున్నిపిండి అనేక రకాల సబ్బులు వస్తున్నాయి, వాటిలో ఎన్నో కెమికల్స్, వాటి వలన చర్మ రోగాలు, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది అనడానికి మళ్ళీ మన వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు ఏం వాడితే మంచిది ఏంటి అని చెప్పేసి. సబ్బులు, స్నోలు ఇవి పెడుతుంటే మనకు అనేక రకాలైనటువంటి చర్మాల్లో గ్రంథులు ఉంటాయి, వాటిని స్వేద గ్రంథులు అంటారు. లోపల ఉన్నటువంటి స్వేదాన్ని బయటకు తీసుకొస్తాయి. మీరు అనుకుంటారు ప్రతిరోజు సబ్బు పెట్టి ఇంత బాగా స్నానం చేస్తున్నాం కదా, మరి ఇందులో ఇంత మురికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి. మనం తిరుగుతున్నటువంటి పొల్యూషను, మనం తిరుగుతున్నటువంటి ప్రదేశాలు, వాటి నుండి మనకు తెలియనటువంటి చిన్న క్రిమి కీటకాలతో మొదలుకొని డస్ట్ అంతా కూడా మనకు వస్తున్నది. పూర్వకాలం మాకేం చేసేవాళ్ళంటే ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగలు వచ్చా కూడా అభ్యంగన స్నానం అని చేయించేవాళ్ళు. నువ్వుల నూనెతో బాగా ఒంటికి నూనె పట్టించేసి ఈ సున్నిపిండి, దీన్ని గట్టిపిండి అని అంటారు ఇటువైపు, ఈ పిండిని చేసి దీన్ని ఒకసారి కోటింగ్ వేసేసి వదిలేసేవాళ్ళు. మీకు మీరు నలుపు తీసుకోండి అని. తీస్తుంటే నల్లటి నలుపు వస్తుంది అందులోంచి, ఆ మట్టి ఎలా వస్తుంది అని. ఈ స్నోలు, పౌడర్లు వేయడం వలన ఈ స్వేద గ్రంథులను మనం మూసేస్తున్నాం, అది మూసేయకూడదు. పౌడర్లు, స్నోలు పూస్తున్నాం కదా, దాంతో ఉన్నటువంటి మన గ్రంథులను కూడా మూసుకుపోతున్నాయి సిమెంట్ వేసినట్టు. కానీ వాటిని ఓపెన్ చేస్తుంటే స్వేదం బయటకు వస్తుంది. పూర్వకాలం ఇంత బీపీ వచ్చేది కాదు, ఇప్పుడు బీపీలు, షుగర్లు బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ స్వేదం బయటకు వస్తే మనకు బీపీ రాకపోవడం వల్ల వాకింగ్ చేసి చెమట తెచ్చుకుంటున్నారు బయటకు. అప్పుడు ఆ పూర్వకాలం ఏమో పనులు చేసుకునేవాళ్ళు, పనులు చేస్తుంటేనే పొలం పనులు చేసుకునేవాళ్ళు రైతులు, ఇంట్లో అమ్మలు వాళ్ళు విసురుడు, తర్వాత బావి నీళ్లు తోడడం ఇలాంటివి చేస్తుంటే శ్రమతో చెమట బయటకు వచ్చేసేది. ఇది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటే, మనం చలికాలం ముఖ్యంగా కాకి ఒకసారి యమధర్మరాజును అడిగిందట, నాకు ఎప్పుడు కాకి రూపం అని చెప్పేసి అంటున్నారు, నాకు చలికాలం నీకు ఏం కావాలి వరం అని. ఒకసారి అదొక పెద్ద పూర్వ కథ ఉంది. కాకిని అతను యమధర్మరాజును ఆమె సేవ్ చేసింది కాబట్టి నీకేం వరం కావాలని అడిగాట కాకిని. అంటే నా రూపు మనుషులకు, మనుషుల రూపు నాకు రావాలి, అది చలికాలం అని చెప్పిందట. అందుకని ఇప్పుడు కాకులు చూడండి మీరు, బయట నున్నగా నూనె రాసినట్టు నునుపుగా కనిపిస్తుంటాయి నల్ల కాకులు. ఈ కాకి రంగు ఎంత మీరు సబ్బు పెట్టుకున్నా, పౌడర్ వేసుకున్నా అవన్నీ కూడా పైకి పేరుతుంటాయి మళ్ళీ. అందుకని సబ్బు పెట్టుకోవాలన్నా భయపడతారు, నూనెలు పెట్టుకోవడం లేదు ఈ మధ్యకాలంలో. కానీ నూనె తప్పకుండా కూడా మనకు గ్రంథుల నుంచి లోపలికి వెళితేనే మనకి మోకాళ్ళ నొప్పులు కానీ ఇవి కానీ రాకుండా ఉంటాయని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. దీనికి చిన్నపిల్లలకు కూడా మీరు సున్నిపిండి పెడతారు అని చెప్పారు. అయితే చాలామంది శనగపప్పు పెడతారు. శనగ చెట్ల మీద ఒక గుడ్డ గిట్ట వేసి రాత్రి పెడితే ఆ గుడ్డను తీసి పొద్దున పిండితే నిమ్మ పులుసు లాంటి పులుసు వస్తుంది. దాన్ని గిన్నెలు, దేవుళ్ళు అవి కడుక్కుంటుంటారు, దాన్ని శనగ పులుసు అంటారు. పులిహార కూడా చేసుకుంటారు, బాగా పులుపు ఉంటుంది. శనగ చెట్ల మీద శనగ ఆకు మీరు తినండి ఎప్పుడన్నా, పుల్లగా ఉంటుంది చింతాకులాగా. రాత్రిపూట మంచు పడి ఆ గుడ్డ మీద అదంతా కూడా రసం లాగా అవుతుంది, అది పిండితే మనకు బాటల్స్లో పట్టుకుంటారు. అయితే శనగపప్పులో పులుపుదనం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి అది రాస్తే పొక్కులు వస్తాయి. కానీ పెసరపప్పు చాలా మంచిది వాళ్ళకి. ఒకవేళ మీరు ఉగ్గు తయారు చేసినా ఈ పప్పు బియ్యంతోనే కొంచెం బరకగా చేసి వేడి నీళ్ళలో వేసి దాన్ని ఈ ఉగ్గులాగా పెడుతుంటారు చిన్నపిల్లలకు అన్నప్రాసం కాగానే. ఇప్పుడు దీన్ని పెట్టడానికి మనకు కావాల్సినటువంటివి పెసరపప్పు, తర్వాత బియ్యము, తర్వాత గంధం పొడి, తర్వాత కచోరాలను దొరుకుతాయి సుగంధానికి సంబంధించినట్టు గంధ కచోరాలు, తర్వాత పసుపు, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసేసి ప్రతి ఈ 4 నెలలు కూడా చలికాలం మొత్తం కూడా ఇది రాసుకుంటే ముఖంలో ఉన్నటువంటి విధంగా నునుపవుతుంది. తర్వాత ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు వాళ్ళు వెళ్ళి బ్యూటీ పార్లర్లో హెయిర్ రిమూవర్ అని చెప్పేసి చేయించుకుంటున్నారు.
అది అవసరం లేదు. అన్ని రకాలైన చేయించిన తర్వాత అవి తీసే కొద్దీ కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుండి పిల్లలకి ఎప్పుడైతే వీళ్ళు ఈ నలుపు ఇలా పెడుతుంటారో మాకెవరికి కూడా ఆ కాలం వాళ్లకు రోమాలు ఉండవు, వెంట్రుకలు కనిపించవు మీకు ఎక్కడ కూడా. అందుకని ఇప్పుడు చేతులకు కాళ్లకు పిల్లలు తీసుకోవడం వాటి కోసం అడ్వర్టైజ్ వాళ్ళు ఎంత డబ్బు చేసుకుంటున్నారో, ఎంత అవుతుందో తల్లిదండ్రులు కూడా చాలా డబ్బు పెడుతున్నారు. కానీ ఇది పెట్టుకోవడం వలన దీంతో ఎప్పుడైతే వీళ్ళు ఆ నలుపు తీస్తారో తీసినటువంటి సమయంలో అది హెయిర్ రిమూవర్ లాగా కూడా పనిచేస్తుంది, పోతుంది. అందుకని చెప్పేసి ఇది అన్ని రకాలైనటువంటి మనకు ఉపయోగం ఉంటుంది. దీన్ని రాసుకుంటే ఈ 4 నెలలు చలికాలం మొత్తం కూడా మనిషి నునుపుగా తయారవుతుంటాడు. దీనికి కావాల్సింది మీరు ఒక గ్రైండర్ ఇస్తే నేను చేసి చూపిస్తాను. దేంట్లో మనం తీసుకుంటున్నటువంటి ఈ వస్తువులలో దేంట్లో కూడా కెమికల్స్ లేవమ్మా. అందుకని చెప్పేసి ఒక గుప్పెడు బియ్యం, వాళ్ళకు నెల రోజులకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ, తర్వాత ఒక వారం రోజులకు కావాలంటే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఈ రెండింటిని పెసరపప్పు, తర్వాత బియ్యము, తర్వాత గంధం పొడి. గంధం పొడి ఒకవేళ లేకున్నా పర్వాలేదు, ఎందుకంటే సువాసన కోసం అంతే. అయినా చందనంలో కూడా మంచి మంచి మెడిసిన్ చల్లదనాన్ని ఇస్తుంది ఒంటికి. గంధం పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మనకు అయ్యప్పలు వాళ్ళు గంధం బొట్టు పెట్టుకుంటారు, చల్లదనం అన్నమాట, ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేది ఇది. అంతే. ఇది చాలా చిన్నగా పిల్లల దగ్గర నుండి తయారు చేసుకోవచ్చు, దీనికి ఏమి కష్టం లేదు. తర్వాత మనకు గ్యాస్తో పని లేదు, వేడితో పని లేదు, ఊరికైనా ఉన్నటువంటి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏం లేదు, బియ్యము, పెసరపప్పు, గంధం పొడి, పసుపు, అంతే. చిన్నపిల్లలు కూడా కొదమసింహం లాగా తయారవుతారు. నూనె బాగా ఒంటి నిండా పట్టించేసి ఎండకు వాళ్ళకి పిల్లలకు పట్టించి 3వ నెల వచ్చేసరికి ఇది పెడితే చక్కగా వాళ్ళు తయారవుతుంటారు. ఓకే, అంటే మరీ మెత్తగా పట్టాలా? కొంచెం మెత్తగా పట్టిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి. ఓపిక లేక టైం లేక చాలా మంది ఆయుర్వేద షాపులకు వెళ్ళి తెచ్చుకుంటారు. వెళ్ళి వచ్చే టైంలో మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే జల్లెడ లేకుంటే చిన్నగా ఉన్నటువంటి మనకు కొంచెమే చూపిస్తున్నాం కాబట్టి, అంటే బరకగా ఉంటే మనకు కొంచెం రాసుకున్నట్టు ఉంటుంది కాబట్టి, మెత్తగా ఉంటే ముఖానికి దానికి కూడా రాసుకుంటే చాలా మంచిది. ఈ ఫేస్ పౌడర్లు, సబ్బులు, కెమికల్స్ ఆ తొందరగా అమ్ముడుపోవాలని ఆ పూర్వకాలం కొంచెం ఉండేది సబ్బులు, ఇప్పుడు అనేక రకాలు వచ్చేసాయి. అందుకని చెప్పేసి ఈ మెత్తటి పొడి ఏదైతే మనకు వస్తుందో దాన్ని తీసుకొని రాస్తూ జల్లించిన తర్వాత చక్కగా మెత్తటి పౌడర్ తయారైంది. ఒక వారానికి కావాలంటే వారానికి తయారు చేసుకోవచ్చు, నెల వరకు తయారు చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని ఒక బాటల్లో నింపి పెట్టుకుంటే ప్రతిరోజు మనం స్నానం చేసే ముందు సబ్బు బదులు ఇది రోజు ఒంటికి నూనె రాసుకోం. శనివారం బుధవారం తప్పకుండా రాసుకుంటాం, శని దోషాలు పోవాలి అని చెప్పేసి. నువ్వుల నూనె ఒంటికి బాగా పట్టించేసి చిన్నపిల్లలకు కానివ్వండి, మధ్య వయస్కులు కానీ వృద్ధులకు, ఇది అందరికీ పనికి వచ్చేటువంటిది, బాల వృద్ధులకు అందరికీ పనికి వచ్చేటువంటిది. లోపల అనేక రకాలైనటువంటి నరాలు మనకు చలికాలం యాక్టివేట్ కావు. ఎప్పుడైతే నూనె పెట్టి నువ్వుల నూనె పెట్టి మనం మర్దన చేస్తామో, చేసిన తర్వాత అది యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఈ గట్టిపిండి పెట్టి మనం రాసుకుంటే ఇది కొంచెంసేపటికి ఎండిపోతుంది. ఎండిన తర్వాత దాన్ని తీస్తుంటే నలుపులు వచ్చేస్తాయి. ఆ నల్లటి నలుపులు చూసి నేను రోజు సబ్బు పెట్టుకుంటున్నానే, రోజు షాంపూ పెట్టుకుంటున్నాను, ఇంత మురికి నాలో ఉందా అని చెప్పేసి మనకు మనమే ఆశ్చర్యపోతాం. అంటే రోమ కూపాల్లో ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొని వస్తాయి, రోమాలు లేకుండా చేస్తాయి. ముఖం మీద అవాంఛిత రోమాలకు వాటికి వీటికని ఇప్పుడు వెళుతున్నారు, చాలా చూపిస్తున్నారు ఛానల్స్లో. అలాంటివి అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరికి నాకు ఇవి ఉన్నాయి తీయండి అనాల్సిన పని లేదు. మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా అద్దం ముందర కూర్చొని అది రాసుకొని తీసిన తర్వాత వెళ్ళి స్నానానికి వెళితే అట్లా ఒక 4 వారాలు మనం తీసుకున్నాం అనుకోండి, దాంతో మనకు శుభ్రం అవుతుంది. చలికాలం మొత్తం కూడా దీన్ని పెట్టుకోవడం మంచిది. సబ్బు మీరు ఎంత పెడితే అంత పేరుతుంది, పైన పేర్కొంటుంది. అందుకని ఈ గట్టిపిండి చాలా మంచిది. ఎప్పుడు బెజ్జమహాదేవి కాలం నుండి మనకు అనేక గ్రంథాల్లో, పురాణాల్లో, వాట్లలో రాముడు అక్కడ అయోధ్యలో వెళుతున్నాడు పట్టాభిషేకానికి అంటే రాముడికి అభ్యంగన స్నానం చేయించారు అని చెప్పేసి, కృష్ణుడికి తల స్నానం చేయించినట్టు యశోద, ఇవన్నీ మన రామాయణ భారత భాగవతాల్లో ఉన్నాయి. అందుకని పిల్లలకు అది పెడుతుంటే వాడు కొదమసింహం లాగా తయారవుతుంటాడు. 3వ నెల వరకు ఈ గట్టిపిండితో ప్రతిరోజు రోజు విడిచి రోజు స్నానాలు చేయిస్తుంటారు పెద్దవాళ్ళు. బాగా కాళ్ళ మీద వేసుకొని నూనె బాగా రాచేసి ఇది పెడితే వాడికి ఆ లోపల ఉన్నటువంటిదంతా కూడా మరి శుభ్రం అయిపోయి మంచిగా చక్కగా తయారవుతుంటారు. ఒక విధమైనటువంటి రంగు కూడా వస్తారు. ఈ పిండి పెట్టుకున్న తర్వాత 3-4 నెలలు పెట్టుకొని వెళ్ళి చలికాలం పెట్టుకున్న తర్వాత మీరు ఎండాకాలం స్టార్ట్ అయినాక చూస్తే వాళ్ళ ఫేస్లో వాళ్ళకే మనకు కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఇది తక్కువ డబ్బుతో ఒక 15-20 రూపాయలతో
పోయేదాన్ని 15,000 20,000 వరకు కూడా వెళ్ళి బ్యూటీ పార్లర్లో మరి చేయించుకుంటున్నారు. అది అవసరం లేదు. దాంతో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు. ఇది మనకు పర్మనెంట్ అన్నమాట. ఇది మన పూర్వకాలం నుండి పెట్టుకునేటువంటిది, మేమందరం వాడుతున్నటువంటిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. అంటే సున్నిపిండి అంటే ఇప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, రకరకాల మూలికలు అవి వేస్తూ ఉంటారు. అది కాదు, మన పూర్వకాలం నుంచి ఇలాగే సున్నిపిండి అనేది తయారు చేస్తారు. సో దాన్ని చాలా ఈజీ, వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్, ఒక 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు చెప్పిన విధంగా దీన్ని తయారు చేసి అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు.